ఏగల్ టాప్ ఏగల్ ఇంకో క్రాక్ అంతే మామూలుగా లేదు. మొత్తం మాసి గడ్డ మాసి లుక్స్తో ఆ గన్న ఫైర్ నరుకుడు కూడా ఊచుకోతనమాట. మాకు కాతరమ్మ ఫైట్ని ఒక 4-5 సార్లు వినడం ఈ సినిమాలో అయితే మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అనుపమ రమేశ్వర్ యాక్టింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంటర్వెల్ ముందు వచ్చి ఫైట్ కానీ ఒక కొన్ని సీన్స్ సస్పెన్స్ సీన్స్లో సూపర్ అనమాట. ఈగల్ ఇంకో బ్రేక్ అన్న అదన్నా 3 సినిమాలు 3 ఫ్లాప్లు వస్తుంది, ఒక బ్రేక్ వస్తుంది. 3 ఫ్లాప్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు టైగర్ నాగేశ్వర తర్వాత ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈగల్ సినిమా చాలా బాగుంది, చాలా బ్రేక్ ఇచ్చింది. మన రవితేజకి యాక్టింగ్ స్కిల్స్ కానీ యాక్టింగ్ కొత్త రవితేజని చూపించారు. ఒక మాసి మహారాజా కట్అవుట్కి కరెక్ట్ అయిన సినిమా ఈగల్ సినిమా సూపర్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు సీన్స్లో. ఏదైనా హిట్ 2 కాదు ఏం కాదన్నా, మొత్తం మాసి అడుగులో ఫైట్ అయితే కాల్చడు చేతులు నరుకుడు అంతే, ఇంకా ఓచకోదన్నమాట. స్టోరీ కూడా ఏదైనా ధమాకా కామెడీ మూవీ, బట్ క్రాక్ ఎలివేషన్లో ఆ సీరియస్నెస్, ఆ నరుకుడు, ఆ గన్ ఫైర్, ఆ సస్పెన్స్ సీన్స్, మంచి రొమాన్స్ సీన్స్ అన్నీ కలగలిపిన ఈగల్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీనా సూపర్ అన్న. ఏం చెప్పమంటే ఈగల్ అసలు మైండ్ పోతుంది. ఆ ట్విస్ట్లు కానీ ఆ స్టోరీ కానీ ఆ తీసుకెళ్ళిన విధానం కానీ చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఆ జంగిల్ని చూపించడం కానీ చాలా పెద్ద స్టోరీ అనమాట ఇది. సో దీన్ని ఒక సినిమాగా తీసి డైరెక్టర్ గారు చాలా హ్యాట్సప్ చెప్పాలి. సో రవితేజ గారి లుక్ కానీ అసలు ఆ డైలాగ్ డెలివరీ కానీ కొత్త స్టోరీని ఎంచుకున్నాడు. ఇప్పుడు దాకా ఆయన జోనర్లో ఇలాంటి సినిమా రాలేదు. సో మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా నా సంక్రాంతి బరిలో వచ్చింటే ఏదో ఆ సైంధవు ఆ నా సామ్రాంగ్కి వచ్చినట్టు ఒక 20 కోట్లు అలా వచ్చేది. కానీ ఇప్పుడు సోలోగా రావటం వల్ల గ్యాప్ వచ్చింది. ఖచ్చితంగా మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. చాలా ఉంటుంది ఆ లుక్తోని ఆ డైలాగ్స్తోని కొత్త రవితేజని చూస్తారు. సో ఒక బ్లాక్ బాస్టర్ అనమాట రవితేజ గారికి ఈగల్ అనే మూవీతో. సో చాలా చాలా బాగుంది. నవదీప్ అనుపమ వీళ్ళ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంటుంది. సో హీరోయిన్ కూడా ఏదో పాటల కోసమే కాకుండా తనకంటూ ఒక స్టోరీని పెట్టి